హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అల్పండు. ఇప్పుడే బైకర్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది చూసినప్పుడు మీకు ఒక సినిమా గుర్తొస్తుంది యాక్చువల్లీ. సో అది జెర్సీ అన్నమాట. అది ఇట్ ఈజ్ అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంది ట్రైలర్. కానీ శరవణంద్ గారి నుంచి ఈ రేంజ్లో అవుట్పుట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. కానీ స్టిల్ ట్రైలర్ ఉంది, మామూలుగా లేదు. అంటే హైప్ దీన్ని ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారు అనిపించింది యాక్చువల్లీ. కాకపోతే మ్యూజిక్ బీజిఎం అంతా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ అంత రిచ్గా ఉందన్నమాట. పర్ఫార్మెన్సెస్ కూడా బాగా పీక్ ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మనం నానిగారు అక్కడ పెళ్లి చేసుకున్నట్టు ఇక్కడ కూడా హీరోయిన్ని పెళ్లి చేసుకోవడం, అక్కడ గురువు శిష్యుడు ఉన్నట్టు ఇక్కడ ఏమో ఫాదర్కి సన్కి ఉండడం. సో మొత్తం నథింగ్ ఈట్స్ బిగ్గర్ దెన్ స్పోర్ట్స్ అన్నట్టు డైలాగ్ బాగా చెప్పారు. అంటే బాగా నచ్చింది అన్నమాట ట్రైలరు. చాలా పీక్స్లో సడన్గా సైలెంట్గా రిలీజ్ చేశారు. యాక్చువల్లీ నేను ప్రియారిటీ ఆర్డర్ చేస్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ బాగుందా, దురంధర్ బాగుందని. గ్యాప్లో ట్రైలర్ వదిలేరు. యాక్చువల్లీ ట్రైలర్ అయితే పీక్ ఉంది, అంత బాగుంది. కాకపోతే దీనికి ఇంకా ప్రమోషన్ చేయాల్సింది. ఇంకా ఏప్రిల్ 3 అంటే మహా అయితే ఒక 10 days ఉంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి ఏందో ఏమో అర్థం కావట్లేదు. ప్రమోషన్స్ అయినా గట్టి చేస్తారని అనుకుంటున్నా. అండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అంత డీసెంట్ అన్నమాట. సో స్టోరీ కూడా గట్టిగా ఉండబోతుంది. అండ్ శరవణంద్ గారికి యాక్చువల్లీ నారిన నడుమురాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు సైలెంట్గా. సేమ్ అదే ఫాలో అవుతారు. యాక్చువల్లీ అలా సైలెంట్గా వస్తే ఏంటంటే హైప్ అయితే పెద్దగా ఉండదు. ఇప్పుడు నువ్వు ఎవరో మాకు తెలియదు, సో నీకు హైప్ లేదని అనుకుంటాం. యాక్చువల్లీ ఎవరైనా అంతే. సడన్గా వచ్చి బ్లాక్ బస్టర్ స్టాక్ వచ్చింది అనుకోండి, టికెట్లు మామూలు తెగవు. సో అట్లా ఫాలో అవుతుర్రా మరి నా అర్థం కావట్లేదు నా మైండ్ సెట్ ఏందని యాక్చువల్లీ. కానీ ట్రూ చాలా బాగుంది. అవి నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట ట్రైలర్లో. సో చూస్తూ ఉంటే ఒక జెర్సీ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందా అనిపిస్తుంది. ఒక బైకరు, ఒక బాగా కోపం ఉన్న బైకర్, ఒక బాగా బాగా అగ్రెషన్ అన్నమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఆ క్యారెక్టరేషన్స్కి ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. దానికి ఒక లెవెల్లో నేమ్ వస్తుంది. సో దీన్ని చూస్తూ ఉంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టేయాలని అనిపిస్తుంది నాకైతే బాగా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. హీరోకి రేసింగ్ అంటే ప్రాణం, డిసిప్లిన్, కంటెంట్, టెక్నిక్ ఏమన్నా అనిపించింది ట్రైలర్ మాత్రం. పాప సూపర్ అనిపించింది అన్నమాట ట్రైలర్. అండ్ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో మనోడు పోటీ పడాలన్నమాట. ఏమో స్టోరీ గట్టిగా రాశారు అనిపించింది. ఇంత సైలెంట్గా వస్తేనే బ్లాక్ బస్టర్ కొడుతుంది యాక్చువల్లీ. ఈ ఏప్రిల్లో కూడా అంత పెద్ద ప్రామిసింగ్ మూవీస్ లేవు, లాస్ట్లో పెద్ద ఒకటి ఎక్స్క్లూడ్ చేస్తే అది. సో క్లైమాక్స్ కాబట్టి అది మే కిందకే వస్తుంది. సో ఏప్రిల్ స్టార్టింగ్లోనే మంచి పైసా వసూలు మూవీ అవుతుంది అనిపిస్తుంది. అండ్ శరవణంద్ గారు అయితే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తారు అనిపిస్తుంది. ఈ బైకర్ కనుక బ్లాక్ బస్టర్ అయితే నెక్స్ట్ ఇంకో సినిమా సంక్రాంతికి వస్తుంది. అండ్ ఇయర్లీ ట్వైస్ బ్లాక్ బస్టర్ కొట్టాలంటే నాట్ ఏ కప్ ఆఫ్ కాఫీ టు ఎనీ హీరో అన్నమాట. సో నేనైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, మామూలు లేవు ఎక్స్పెక్టేషన్స్. అండ్ బైకర్ ఎందుకో నాకు బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. యాక్చువల్లీ గ్లిమ్స్ వచ్చినప్పుడు నాకు భలే అనిపించింది. కాకపోతే ఎప్పుడైతే ఒక సాంగ్, బైక్ మీద ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ రిలీజ్ చేసి హైప్ మొత్తం చెడగొట్టారు. కానీ ఇప్పుడు ఆ సాంగ్ లేకపోతే ఇంక మంచిగా అనిపిస్తుంది. ఉంటే లేకపోతే బాగుంది అనిపిస్తుంది నాకైతే. సో మొత్తానికి అయితే ట్రైలర్ అయితే పీక్ పర్ఫార్మెన్స్, పీక్ యాక్టింగ్, పీక్ స్టోరీ టెల్లింగ్, పీక్ రిచ్ అనమాట. రిచ్ హాలీవుడ్ లెవెల్లో ఉన్న అనిపిస్తుంది నాకైతే. అండ్ శరవణంద్ గారు ఇంకో బ్లాక్ బస్టర్ కొడతారంటే నాకు ఒపీనియన్ అయితే పక్క కొడతారండి. అదే నేను ఫిక్స్ అయిపోతున్నా. వీళ్ళు డిసప్పాయింట్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఐఎమ్ సపోర్టింగ్ అనమాట. సో ఏప్రిల్ 3కి మోస్ట్ ఎగ్జైటెడ్ అనమాట. టికెట్ వెయిటింగ్, ప్రీమియర్స్ అంటే ఇక బాగుంటుంది అనమాట. సో ఇలాంటి కంటెంట్ ఉన్నప్పుడు ప్రీమియర్స్ వదలాలన్నమాట. సో చాలా రోజులైంది ప్రీమియర్స్ ఎక్కువ చూడక. అంటే దొరికినట్టునే చూసిన అనుకోండి, మళ్ళీ మిస్ అవుతున్నా థియేటర్ నేను. సో బైకర్ ప్రీమియర్స్ అంటే బాగుంది అనిపిస్తుంది. అదైతే ట్రైలర్ అయితే అదిరిపోయింది. మీరైతే ఎక్స్ప్రెషన్ పెట్టుకోండి, చూద్దాం ఎట్లుంటుందో. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ ట్రైలర్ రివ్యూ. మీకు అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.